ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ప్రపంచమంతా షాక్. అమెరికా పైనే కొత్త రకం దాడి. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే, అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా సైతం ఇప్పుడు భయపడుతోంది. అక్కడ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. అసలు ఏం జరిగింది ఏంటని చూస్తే, అగ్రరాజ్య అమెరికాపై కొత్త రకం దాడి జరిగింది. అమెరికా సైనికులపై జీవ ఆయుధ దాడి జరిగిందంటున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించారు. అమెరికా సైనికులపై జీవాయుధ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్ బేస్లో గుర్తు తెలియని కెమికల్ పౌడర్తో సైనికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్ బేస్కు గురువారం వచ్చిన పార్సిల్ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగానే పౌడర్ ఒకటి బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించారు. ఎయిర్ బేస్లోని పలు బ్లాకులను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించి తక్షణమే అక్కడి భవనాల్లో స్టాఫ్ను మొత్తం ఖాళీ చేయించారు. కాగా పౌడర్ ఏమిటి, అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమైపై ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. మరిన్ని ఎయిర్ బేస్ల మీద దాడులు జరగవచ్చనే అనుమానంతో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. సో ఒక రకమైన పార్సిల్ ద్వారా వచ్చింది ఒక రకమైన పౌడర్ అంటున్నారు. ఆ పౌడర్ గాలిలోకి వ్యాపించి వీరు పీల్చగానే మొత్తం స్పృహ కోల్పోయినట్లుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అందులో ఏముంది, ఆ పౌడర్ ఎందుకు స్పృహ కోల్పోయారో ఇదంతా కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. మరిన్ని దాడులు జరగవచ్చని, అంటే ఇంకా కొన్ని బేస్ క్యాంప్స్ అట్లా కూడా ఇలాంటి పార్సిల్స్ అయితే వెళ్ళి ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది.